తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మనందరి అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి నేను ఆ రోజు ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడైతే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఒక పార్టీలో నుంచి వచ్చాను. ఆ పార్టీలో జీవిత కాలం అంతా కూడా నేనే అధ్యక్షుడిగా ఉండాలని కార్యకర్తల చేత తీర్మానం చేపించిన పార్టీ నుంచి నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ సామాజిక న్యాయం తన కులం వాడిని నియమించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు, తనతో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన సీనియర్ నాయకుడిని నియమించుకోవాలా, ఒక బలహీన వర్గానికి చెందిన నాయకుడు ప్రజల మన్ననలు పొంది 5 సంవత్సరాలు దుర్మార్గపు పరిపాలనని ఎదిరించి వాళ్ళు పెట్టిన ఇబ్బందులన్నీ కూడా భరించి అత్యంత మెజారిటీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని ఒక బలహీన వర్గ నాయకుడిని అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి నాకు పరిచయం లేకపోయినా కూడా ఏ రోజు నేను వెళ్ళి అధ్యక్ష నేను మన పార్టీలో చేరుతున్నాను, నీ ఆశీర్వాదం కావాలి అని జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఏ ఒక్కరోజు కూడా నేను వెళ్ళి గన్ని ఆంజనేయులు గారిని నేను ఎప్పుడు కూడా కోరల పార్టీలో చేరే వరకు కూడా. కానీ నాకు టికెట్ ఇచ్చిన తర్వాత ఒక సోదర భావంతో సారథి గారిని గెలిపించాలి, ఇక్కడ చిన్న చిన్న సరిగమలు ఉన్నా కూడా వాటన్నిటిని సరిచేసి లేదు సారథి గారిని గెలిపించాలి, సారథి గారు మంచి నాయకుడు మీ అందరికీ ఉపయోగపడతాడు అని చెప్పేసి నా గెలుపుకి కారణమైన మన జిల్లా అధ్యక్షులు గన్ని ఆంజనేయులు గారికి, సోదర సమానులు ఎప్పటి నుంచో మా కుటుంబానికి సన్నిహితులు వారి సోదరుడు నా తండ్రి కలిసి పిఆర్పి అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఆ కుటుంబంతో మంచి సంబంధాలు, ప్రజల కార్యకర్తల అభిమాని ఏలూరు శాసనసభ్యులు సోదర సభ్యులు సంటి గారికి, అదేవిధంగా యువ నాయకుడు మంచి అందగాడు కార్యకర్తల్ని ఉత్తేజపరుస్తూ అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ను వాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తాడో అదే దిశలో అదే లైన్స్లో మన చింతలపూడి శాసనసభ్యుడు రోషన్ గారు కూడా వారి నియోజకవర్గానికి సంబంధించి నేను ఆశ్చర్యపోయాను. నేను ఎంత చక్కగా ప్రజెంటేషన్ ఇస్తారంటే కలెక్టర్స్ మీటింగ్లో కానీ జిల్లా పరిషత్ మీటింగ్లో కానీ బ్రహ్మాండంగా కంప్యూటరైజ్ చేసి ఇదిగో నా నియోజకవర్గంలో ఈ సమస్య అని చెప్పేసి చెప్పే మంచి నాయకుడు సోదరుడు తమ్ముడు రోషన్ గారికి కేవలం 20 రోజుల ముందు లేదా 4 రోజుల ముందు పార్టీలోకి వచ్చి నేను నూజివీడు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటింపజేస్తే ఈ కార్యకర్తలందరూ కూడా వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా కొంచెం బాధున్నా కూడా టికెట్ ఆశించిన వారు, లేదో మన పార్టీ పార్థసారథిని పంపించింది గెలిపించాలి అని చెప్పేసి అహర్నిశలు కష్టపడి నాకు విజయాన్ని సాధించి పెట్టిన వేదిక మీద ఉన్నవారు, వేదిక ముందున్న వారికి కూడా అందరికీ పాదాలకి నమస్కారం చేసి ఉయ్యూరు నాకు రాజకీయంగా జన్మనిస్తే ఈ నూజివీడు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని నేను అవమానాల పాలయ్యి సీనియర్ నాయకుడిగా పేరున్నా కూడా అడుగడుగున అవమానాలు పొందినా కూడా నా తండ్రి గుర్తుకొచ్చాడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే రోజున. ఎందుకంటే ఒకరోజు నేను వ్యాపారంగా నష్టపోయి పూర్తిగా దిగాలు చెందుంటే నా తండ్రి ఆ రోజు నన్ను కూర్చోపెట్టి చెప్పాడు, రే దిగాలు పడబాకరా, ఏం పోయినా కూడా నువ్వేమి అధైర్యపడబాకు,
నీకు కావాలంటే ఆ రోజుల్లోనే 100 కోట్ల ఫ్యాక్టరీ పెట్టి నేను ఎండీ చేస్తున్నాను. ఏ విధంగా అయితే నా తండ్రి చెప్పాడు, నేను అవమానంతో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను నూజివీడులో గెలవలేను, అక్కడంతా కూడా గ్రూపులు ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్తున్నారు, చాలా కష్టమని చెప్తున్నారు, నూజివీడులో వైసీపీ బలంగా ఉందంటే ఆయన నాకు తండ్రిలాగా పార్థసారథి నువ్వు ధైర్యంగా వెళ్ళి పోటీ చెయ్యి, నేను గెలిపిస్తాను అని ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి నన్ను పంపించారని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామని నేను. మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు, మరి అదేవిధంగా మరి పార్టీ నాయకత్వం కూడా సహకరించి ఆశీర్వదించి మంత్రి చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, మరి ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అహంకారంతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి నాకు ఎవరు ఎదురు లేరు అని చెప్పేసి తన ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసి ముఖ్యమంత్రిని పాలేరులాగా చేస్తున్న రోజుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఏమిటో ఈ దేశానికి చూపించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తాం. నేను మీలో కుర్రవాళ్ళు చాలా మంది ఆనాటి పరిస్థితులు తెలియవు, ఢిల్లీ వెళ్తే ఏ ఒక్కడికి కూడా మనందరం కూడా తెలుగువాడు అని చెప్పేసి ఉత్తరాంధ్రలో ఎవరికీ తెలియదు. అందరూ కూడా ఏ కేంద్ర ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా మద్రాసి అనే వాళ్ళు తప్పితే మీరు తెలుగు వాళ్ళ అని చెప్పేసి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఆ సందర్భంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి తెలుగువాడి దెబ్బ ఏంటో రుచి చేపించిన పార్టీ అని చెప్పేసి మనం చేస్తాము. ఆ రోజు చెప్పారు, నాటకాలు వేసేవాళ్ళు, సినిమా వేసేవాళ్ళు పరిపాలన ఏం చేస్తారు అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే, నాటకాలు కాదయ్యా, బుల్లెట్ కూడా ఇందాక చెప్పారు, బుల్లెట్ దించడం కూడా వచ్చు అని చెప్పేసి 9 నెలల్లో సుదీర్ఘ పరిపాలన చేసే కాంగ్రెస్ పార్టీని పడుకోబెట్టిన ఘనుడు మన ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. పరిపాలన అనుభవం లేదని చెప్పేసి చెప్తే వాళ్ళ చెంప చెల్లుమనేటట్లు ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయాన్ని, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి గుర్తింపుని తీసుకొచ్చిన మహనీయుడు అని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. ఒక ఆర్టీసీ కండక్టర్ గోపాల్ని ఉన్నత విద్యను అభ్యసించిన అనేక మంది యువకులని ఆయన ఎక్కడ కూడా నువ్వు కోటేశ్వరుడువా, నువ్వు కోట్లు ఖర్చు పెడతావని చూడలా, వ్యక్తిత్వం చూసి ఆ రోజు శాసనసభ్యులు నిలబెట్టి ఘన విజయం సాధించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన పరిపాలన కొత్త పుంతలు తొక్కించాడు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా 2 రూపాయల కిలో బియ్యం అంటే అది రూపాయికి ఇచ్చినా, 10 రూపాయకి ఇచ్చినా, ఊరినే ఇచ్చినా కూడా పేద ప్రజల గుండెల్లో గుర్తుకొచ్చేది 2 రూపాయల కిలో బియ్యం, అన్నకు బియ్యం అనే గుర్తుకొస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. కూడు గుడ్డ పేదవాడికి అందించాలని చెప్పేసి అప్పటి వరకు కూడా కేవలం 800 రూపాయలు ఇచ్చి గుడిసెలు నిర్మించే కార్యక్రమం ఉంటే, మొట్టమొదటిగా ఈ దేశంలో పేదవాళ్ళకి పక్కా గృహాల్ని నిర్మించిన ఘనుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను నేను. అటువంటి నాయకత్వాన్ని మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించి ఆ మహానుభావుడు ఈ శక్తి అంతా కూడా ఈ జనాల్ని, ఈ ఆస్తి, ఇది తెలుగుదేశం పార్టీ ఆస్తి ఇదంతా కూడా ఆయన కోట్లు ఇచ్చాడో ఎకరాలు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నందమూరి కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆస్తిని అంతా కూడా అప్పచెప్పాడని చెప్పేసి మీ అందరికీ సేవనంగా మనం చేస్తున్నాను. అదే మన చంద్రన్న ఆస్తి, అదే మన లోకేష్ అన్న ఆస్తి అని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనంగా మనం చేస్తున్నాం. మరి ఆ లెగసీ నుంచి వచ్చిన పరిపాలనని, తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కు రాజకీయంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో అని గుర్తు తీసుకొస్తే, ఈరోజు అమెరికా వెళ్ళి జీనో వ్యాలీలో కానీ లేదా ఏ టెక్నాలజీ వ్యాలీలోకి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్కి అంబాసిడర్, ఒక మార్క్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను నేను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, మొన్న ఎన్టీ రామారావు మన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్టు చేస్తే
ఎవరైనా ఈ రోడ్లో ముస్నూరులోనో లేకపోతే ఆగిరిపల్లిలోనో లేకపోతే నూజివీడులోనో ధర్నా చేస్తే దాని గురించి పెద్ద చెప్పుకోకర్లా మనం కూడా. ఏ నాయకుడికైనా సరే వారి రాష్ట్రంలో కానీ వారి దేశంలో కానీ ఈ కార్యక్రమాలు చేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం 135 దేశాల్లో యుద్ధం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. 135 దేశాల్లో రోడ్డు మీదకి తీసుకురాగలిగిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని కూడా మీ అందరికీ మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. అంతేకాదు ఈరోజు చెప్తా ఉన్నారు ఏమి ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే పేదవాడిని అభివృద్ధి చేసినట్టు కాదు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలి. కుటుంబాన్ని ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేట్లు చేయాలి. వారి కుటుంబానికి ఒక పిల్లవాడికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ కుటుంబం సామాజికంగా అభివృద్ధి చెందుతుంది. ఒక బలహీన వర్గ కుటుంబానికి, దళిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేసి వ్యాపారం చేసే అవకాశం కల్పిస్తే రాబోయే రోజుల్లో వారందరూ కూడా అభివృద్ధి చెంది సమాజంలో గౌరవం పొందుతారనే ఆలోచనతో ఈరోజు సంక్షేమం, అభివృద్ధి రెండు కళలాగా ముందుకు తీసుకెళ్తున్న పరిపాలన మన చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తాను. రాజకీయం అంటే, పరిపాలన అంటే, ప్రభుత్వం అంటే 175 శాసనసభ స్థానాలు కాదు, 25 పార్లమెంటు స్థానాలు కాదు, 5 కోట్ల ప్రజల ఆత్మాభిమానం, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు ఎవరికి తెలియదని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అందుకే గత ప్రభుత్వం వై నాట్ 175 అన్నా కూడా తోలు తీసి ఏ విధంగా తెలుగుదేశం కార్యకర్త ఆ రోజు భయపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే రోడ్డు కడ్డంగా పోలీసులు నిలబెట్టారు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తే ఆఖరికి డయాస్ వేసుకొని పోతే ఒక టేబుల్ వేసుకుని నిలబడితే ఆ టేబుల్ కూడా లగిచ్చాడు. ఈ రోజు ఏ విధంగా అధాపాతాలనికి తొక్కేశారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ తెలుగు ప్రజల్ని ఎవడు కొనలేడు. తెలుగు ప్రజలకి ఏదో తాయిలాలు ఇచ్చేసి నేను 30 సంవత్సరాల అధికారులు ఉన్నారంటే అది సాధ్యం కాదని చెప్పేసి మనం చేస్తాను. నేను పేదవాడికి కొంత ఆర్థిక సహాయం కావాలనే ఆలోచన ఉన్నా కూడా వారి స్వార్థం కంటే కూడా ఏ బాబు టపాకాయలు ఆపేసాక టపాకాయలు ఆపేడి, వారి స్వార్థం కంటే కూడా ఈ తెలుగు ప్రజలకి వాడు అత్యంత పేదవాడైనా సరే, ఒక దళితుడైనా సరే, ఒక బలహీనుడైనా సరే, ఒక మైనారిటీ అయినా సరే, ఒక రైతు అయినా సరే, నా స్వార్థం కాదు నాకు ముఖ్యం, నా రాష్ట్రం ముఖ్యం, నా నియోజకవర్గం ముఖ్యం, నా గ్రామం ముఖ్యం, మన రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పేసి చెప్పారు. వైసీపీ నాయకులందరూ కూడా ఇంటికి తిరిగి నీకు 3 లక్షలు ఇచ్చాం, నీకు 5 లక్షలు ఇచ్చారని చెప్పేసి ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా నాకొద్దు, నాకు కావాల్సింది ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు ఇచ్చిన ఘనత ఈ తెలుగు ప్రజలని చెప్పేసి కూడా నేను తీసుకెళ్ళి చేస్తాను. ఈ 164 సీట్ల విజయాన్ని ఏదైతే మా గొప్పతనంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారు కానీ, మేమందరం కానీ మా గొప్పతనంగా మేము భావించట్లా. ఇదంతా కూడా ఒక బాధ్యతగా భావిస్తా ఉన్నాం. ఈ బాధ్యతని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి మాకు ఎటువంటి బెంగా లేదు, చదువుకున్న మా పిల్లలు చదివిస్తే ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తారని చెప్పేసి మేము మనం చేస్తున్నాం. ఈరోజు 9 నెలల్లో ఏం చేశారని చెప్పేసి పనికిరాని ప్రతిపక్షం అంతా మాట్లాడుతుంది. ఈరోజు దాని ప్రతిపక్షం అంటే కూడా ఒక సిగ్గు చేయడం చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 11 మంది శాసనసభ్యులు. నేను అనుకున్నాను ఎవరు అప్పుడే ఏదో ఉద్యోగాలకు సంబంధించి ఏదో సమస్య పేపర్లో వస్తే దాని గురించి గొడవ చేస్తానికే వచ్చారేమో అసెంబ్లీకి అని చెప్పేసి నేను భావించాను. లేకపోతే మిర్చి రైతులకి ధర లేదని చెప్పేసి పేపర్లో చెప్తా ఉన్నారు, దానికోసం వచ్చాడేమో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి భావించాను. కానీ ఏ ఒక్క ప్రజా సమస్య గురించి మాట్లాడలా. ధర్నా చేశారు, స్పీకర్ మీద కాగితాలు చించేశారు. కానీ దేనికోసం? ఈ రాష్ట్రంలో ప్రజల కోసం కాదు, ఈ రాష్ట్రంలో రైతుల కోసం కాదు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల కోసం కాదు. తనకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి 15 నిమిషాలు
అసెంబ్లీ సమావేశాల్ని ఆపేసి లేదా గొడవ చేసి తోక ముడిచి అసెంబ్లీ నుంచి పారిపోయారంటే దానికి ప్రతిపక్షం వడాలా అని చెప్పేసి అడుగుతామన్నాను నేను. ఇదంటారు మాకు ప్రతిపక్షం హోదా లేదని. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఒకడు ఎవరు, మన కిషన్ రెడ్డి. కమ్యూనిస్ట్ పార్టీలకి 2-3 ఉండేవాళ్ళు, నోముల నరసింహయ్య, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, ఈ విధంగా 3 ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు శాసనసభని గడగడలాడించేవాళ్ళు. ఎందుకంటే స్వార్థం లేదు వాళ్ళకి. వాళ్ళ పోరాటం అంతా కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి. కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళున్నా 2 అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి గడగడలాడించిన పరిస్థితులు ఉంటే 11 మంది ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేను అసెంబ్లీకి రానని చెప్పేసి పిరికి పందలా పారిపోతే ఆయన ఏమన్నా కూడా ఒక్కసారి మీరందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలు, మీరు కాదు మనం కాదు ఆలోచించాల్సింది, ఈ రాష్ట్ర ప్రజలు 11 మంది శాసనసభ్యుని గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గాలికి వదిలేసి మేము అసెంబ్లీకి రాము, మా నాయకుడికి హోదా ఇస్తే తప్పితే అంటే ఆ 11 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గెలిచారా, లేదా 11 నియోజకవర్గాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజల కోసం గెలిచారా? సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 9 నెలల కాలంలోనే 7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పేసి మనం చేస్తామని నేను. మన కళ్ళెదురుగుండా జరిగింది. అశోక్ లేలాండ్ కంపెనీ 2014-19 మధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని యంత్రాలు బిగించుకుని ఉత్పత్తికి ప్రారంభించే ముందు తర్వాత వచ్చిన ప్రభుత్వం అలా దోపిడీ స్వార్థం మూలంగా అశోక్ లేలాండ్ కంపెనీని గేటుకు తాళాలు వేసేసి ఆ యాజమాన్యం వెళ్ళిపోయిన విషయం మీ అందరూ కూడా తెలిసి ఎన్నికల్లో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. ఈరోజు అశోక్ లేలాండ్ మన యువ నాయకుడు లోకేష్ గారి చేతుల మీద ప్రారంభింపజేస్తే ఈరోజు చాలా మంది వచ్చి, సాది గారు మాకు ఒక లెటర్ ఇవ్వండి, అశోక్ లేలాండ్ కంపెనీకి మాకు ఒక చిన్న ఉద్యోగం వస్తుంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో చాలా వచ్చిన 7 లక్షల కోట్ల పెట్టుబడితో అని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. ఈరోజు మనందరూ అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కోసం పరిపాలన కష్టపడుతున్నారో అహర్నిశలు అదే కష్టం, అదే ఆలోచన తీరుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలో యువకులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో చిన్నపిల్లలకి మంచి చదువు అప్పించాలి. ఎక్కడ విషయాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి విద్య అందించాలి, టీచర్లు కావాలి. కానీ గత ప్రభుత్వం టీచర్ల గురించి పట్టించుకోలే. ఏ ఒక్కరోజు కూడా రంగులేసి, కాంక్రీట్ వేసి, బల్లలు కొని, టీవీలు కొని దాంట్లో మనకు అందితే చాలనుకున్నారు తప్పితే స్టూడెంట్స్కి టీచర్ లేరు, 2-3 క్లాసులకు కూడా ఒక టీచర్ లేరు అని ఆలోచన లేకోకుండా ఒక్క టీచర్ని కూడా అపాయింట్ చేయని ప్రభుత్వం ఈ రాష్ట్ర చరిత్రలో ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ముందుకు సేవనిగా మనం చేస్తామని నేను. మన యువ నాయకుడు లోకేష్ గారు రాగానే 16,700 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ రాబోయే మే కల్లా ఆ టీచర్ని ఉద్యోగాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇందాక మన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లు మనందరి మనసుల్లో సూపర్ సిక్స్ అని ఉంది. సూపర్ 6 ఎక్కడ కూడా మర్చిపోలేదు చంద్రబాబు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇప్పటికే సూపర్ 6లో 3 కార్యక్రమాలు చేశాం. దీపం కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చేశాం. అన్నిటికంటే మించి దుర్మార్గపు రాక్షసపు చట్టం ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేసి మనందరూ కూడా మన భూమిని హాయిగా అనుభవించేటట్లు చేసుకున్నాం. ఇంకా మిగిలింది కూడా తల్లి దీవెన ఉంది. తల్లి దీవెన ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లవాడిని చదివించే లక్ష్యం ఈ ప్రభుత్వాన్ని చెప్పేసి మనం చేస్తున్నాను. రాబోయే నెలలో, వచ్చే 2 నెలల్లో, మేలో కానీ జూన్లో కానీ ప్రతి పిల్లవాడికి కూడా ఈ రాష్ట్రంలో తల్లి దీవెన ద్వారా 15,000 రూపాయలు వేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా రైతు భరోసా కూడా ఏదైతే 20,000 ఇస్తున్నామో చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరేమిచ్చారని చెప్పేసి. అయ్యా, మీరు ఇచ్చిన 2-3 పథకాలు లెక్కలో
మేము ఇచ్చిన పెన్షన్ ఒక్కటి సరిపోతుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. మీరు 5 సంవత్సరాల్లో 2,500 యావరేజ్ మీద ఇస్తే మేము 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంటే 12 నెలలకి దాదాపు 18,000 రూపాయలు అదనంగా ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాం అని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను. అదేవిధంగా రైతు భరోసా కూడా మేము మేలోనో జూన్లోనో ఇవ్వబోతా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో కూడా మీ అందరికీ సేవింగ్ చేయమని చేస్తాను. ఇక్కడ రైతు భరోసా ఒకటే కాదు, మన నియోజకవర్గంలో తీసుకుంటే బిందు సేద్యం ఏదైతే ఉందో బిందు సేద్యం పూర్తిగా కొట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మన రాష్ట్రం వచ్చిందో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ బిందు సేద్యాన్ని మళ్ళీ ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. నిన్నటికి నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో నేను చెప్పాను, సార్ మామిడి పంట పూర్తిగా కనుర్లు ఇదైపోయే కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది సార్. ఇప్పటి వరకు కూడా న్యూజివీడి మామిడి అంటే ప్రపంచం అంతా కూడా నోరూరుకుంటూ చూసేది. కానీ ఈరోజు నేను మొన్న చూశాను సార్, జనవరిలో చూస్తే మొత్తం చెట్లన్నీ కూడా పూలతో నిండిపోయినాయి. కాయలు కాస్తే చెట్లు భరిస్తుందా, కొమ్మలు భరిస్తాయని ఆలోచించాను సార్. కానీ ఈరోజు ఏ చెట్టు చూసినా కనీసం పిందులు కూడా కనపడతలేదు సార్. దానికి కోడిపోయినని ఏదో ఒక కీటకం వచ్చి పూర్తిగా నాశనం చేస్తుంది సార్. అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి, దానికి ఏం చేయాలో అన్ని విధాలు కూడా రైతులకి సహకరించండి అని చెప్పేసి చెప్పడమే కాకుండా నేను నెక్స్ట్ డే నేను పోలవరం వెళ్తే హార్టికల్చర్ కమిషనర్ ఫోన్ చేశాడు. సారథి గారు మీరు మాట్లాడారు కదా, సీఎం గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు వచ్చేటప్పుడు మీరు టైం ఇస్తే మీ న్యూజివీడు వచ్చేసి మొత్తం అన్ని కూడా అన్ని తోటలు చూసి అన్ని ప్రాంతాలు చూసి ఏ విధంగా చేయాలో, ఈ పంటకైతే మనం ఏం చేయలేము, నెక్స్ట్ పంట ప్రారంభం అవ్వకముందే పూత రాకముందే మనం దాన్ని ఏ విధంగా నిరోధించాలో చేద్దామని చెప్పేసి చెప్పారంటే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తూ మరి మరొక్కసారి కేవలం 20 రోజుల ముందు ఈ నియోజకవర్గంలోకి వచ్చినా కూడా నన్ను మీ బిడ్డగా ఆదరించి నన్ను ఆశీర్వదించి పార్థసారథి ఓడిపోతాడు అని చెప్పేసి ప్రచారం ప్రచార దుమారం లేపినా కూడా మీరందరూ నాకు తోడండి నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు మీ అందరి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మన నాయకులందరూ కూడా, మన మండల ప్రెసిడెంట్లు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, తెలుగు యువత కార్యకర్తలు కానివ్వండి, 2-3 రోజుల నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.